నమస్తే వార్తవానికి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ పరీక్ష బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సమైక్య యూత్ మరియు జై తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తెల్లాపూర్ డివిజన్ 263 పరిధిలోని గద్దర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. మొత్తం పిల్లలు కాలేజ్ పిల్లలు అందరు స్టూడెంట్స్ అందరు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ రక్తాలు కార్చిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిన మోడీకి తెలంగాణ స్టేట్ నుంచి పిల్లలు చనిపోయినారు, తమిళనాడు స్టేట్ నుంచి చాలా మంది చనిపోయినారు. ఇప్పుడు అందరూ ఆత్మ బలిదానాల తర్వాత వచ్చిందా నీకు ఈరోజు గుర్తొచ్చిందా? ఇది ఎప్పుడు గుర్తొచ్చిందంటే నిన్న నైట్ వాళ్ళ యూఎస్లో మార్నింగ్ అవుతుంది కదా, వాళ్ళ బ్రేకింగ్ న్యూస్లో ఇండియాలో మోడీ ఇట్లా చేస్తున్నావు అని తెలిసిన తర్వాత మోడీ అప్పటికప్పుడు నిన్న నైట్ తెలుసుకొని బ్రేకింగ్ న్యూస్ లాగా ఆ బ్రేకింగ్ న్యూస్ చూసి వచ్చి నిన్న నైట్ ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టాను. ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత నేను 22 లక్షల మంది స్టూడెంట్స్కి మళ్ళీ న్యూస్ పేపర్ మండే రోజు పార్లమెంట్లో ఇదే బిల్ తీసుకొస్తాను మాట్లాడుతున్నాను నిన్న నైట్.